హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిత్యావసరమైన గాలి, నీరు ఇవన్నీ కూడా చాలా కలుషితం అయిపోతున్నాయి. సో ఇలాంటప్పుడు మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వాటర్ గురించి సెర్చ్ చేయగా వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ బెటరా, లేదంటే ఆర్ఓ ప్లాంట్లో మనకు బయట దొరికే వాటర్ బెటరా అని సెర్చ్ చేశాను. దాని గురించి కనుక్కోగా ఇక్కడ కిరణ్ ఎంటర్ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్తో అటాచ్డ్ వాటర్ ప్యూరిఫైర్, అటాచ్డ్ ట్యాంక్, డిటాచబుల్ ట్యాంక్ తోటి వాటర్ ప్యూరిఫైర్స్ ఇక్కడ సరసమైన ధరలకు దొరుకుతున్నాయని విన్నాను. కిరణ్ గారిని చూడండి, ఇక్కడ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం బయట వాల్కే వాటర్ ప్యూరిఫైర్స్ బిగించాడు. మనం లోపలికి వెళ్ళి ఈ వాటర్ ప్యూరిఫైర్స్ యొక్క ఉపయోగాలు, అలాగే వాటి ధరలు, అక్కడ ఉన్న ఫిల్టర్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈయన కిరణ్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఓనర్ గారు కిరణ్ గారు. ఈయనతోటి మనం ఈరోజు లోపల వాటర్ ప్యూరిఫైర్ లోపల ఎలా ఉంటాయి, ఫిల్టర్స్ ఏంటి, వాటి టీడీఎస్ ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. చూడండి, కిరణ్ గారు బాగా షాప్ చిన్నదైనా సరే బాగా పద్ధతిగా ప్రతి వస్తువు చాలా జాగ్రత్తగా సర్దుకొని చాలా నీట్గా ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వాటర్ ప్యూరిఫైర్లో ఉపయోగించే పార్ట్స్ అండి. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్స్తో పాటు మనకి ఏవైనా పార్ట్స్ కావాలన్నా దొరుకుతాయంట. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ప్యూరిఫైర్ లోపల ఇలా ఉంటుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. వాటి యొక్క ఉపయోగాలు ఈరోజు మనం కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వాటర్ ప్యూరిఫైర్ గురించి మేము తెలుసుకున్నాము. మీ దగ్గర మేము సెర్చ్ చేయగా ఈ వాటర్ ప్యూరిఫైర్ సరసమైన ధరలు దొరుకుతాయని విన్నాము. అసలు వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి టీడీఎస్ ఎలా ఉండాలి, వాటి ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ మాకు కొంచెం మా కస్టమర్స్ తెలియజేయగలరా? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే సెగ్మెంట్ ఫిల్టర్ అండి. సెగ్మెంట్ ఫిల్టర్ నుంచి కార్బన్లోకి వస్తుంది. కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే వాటర్లో ఉన్న స్మెల్ని, క్లోరిన్ని అది అక్కడ రిమూవ్ చేస్తుందండి. తర్వాత మెంబ్రెయిన్లోకి వస్తుంది. మెంబ్రెయిన్లో వాటర్ కంప్లీట్గా ప్యూరిఫై అవుతుంది. మెంబ్రెయిన్లో వాటర్ కంప్లీట్గా ప్యూరిఫై అయిన తర్వాత ఆల్కలైన్లోకి వెళ్తుందండి. ఈ ఆల్కలైన్ ఫిల్టర్ అనేది ఏంటంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు బయట ఆర్ఓ ప్లాంట్స్లో ఆల్కలైన్ అంటే ఏంటి సార్? ఆల్కలైన్ ఏంటంటే పిహెచ్ బ్యాలెన్స్ అండి. అది ఓకే, పిహెచ్ బ్యాలెన్స్ చేస్తాను కదా, 7 to 9 to 10 అలా ఉండొచ్చు పిహెచ్ బ్యాలెన్స్. కానీ మనం బయట తెచ్చుకునే వాటర్ ప్లాంట్లో ఎసిడిక్ నేచర్లో ఉంటుందండి. కానీ మనం ఈ ఆల్కలైన్ ఫిల్టర్ వేయడం వల్ల వాటర్ని ఆల్కలైన్గా మారుస్తుంది. అందులోనూ ఇది నాసి రకం పార్ట్స్ ఏవి కూడా మనం వాడమండి. ఇవన్నీ కూడా చాలా కంపెనీ పార్ట్స్ చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ మోటార్, ఈ ఫిల్టర్స్ ఒకసారి దగ్గరగా చూడండి ఫ్రెండ్స్. ఈ లోపల ఫిల్టర్ లోపల ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయండి. ఇది మోటరు, ఇవన్నీ కూడా క్వాలిటీ వాడతామని చెప్తున్నారు. అలాగే మన బయట ప్యూరిఫైర్లో చూస్తే కానీ కొన్ని బ్రాండెడ్ ఇవి కూడా ట్యాంక్స్ మాత్రం అలాగా అటాచ్ చేసి ఉంటాయి. కానీ ఇక్కడ ప్యూరిఫైర్లో కిరణ్ గారు చెప్పేది ఏంటంటే డిటాచబుల్ ట్యాంక్ ఉంటుంది అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లోజ్ చేసి దానికి ట్యాంక్ ఫిక్స్ చేస్తారంట. సార్, మీరు టీడీఎస్ అని చెప్పేసి అన్నారు. అసలు టీడీఎస్ అంటే ఏంటండి? టీడీఎస్ అంటే టోటల్ డిసాల్వ్ సాలిడ్స్ అండి. మనకి అన్ని చోట్ల ఒకేలాగా వాటర్ టీడీఎస్ ఉండదు. ఒక చోట డిఫరెంట్గా ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది, ఒక చోట ఎక్కువ ఉంటుందండి. దాన్ని బట్టి మేము వచ్చి కస్టమర్ ఇంటికి వచ్చి టీడీఎస్ అది చెక్ చేసి దాన్ని బట్టే మేము ఫిల్టర్ డిజైన్ చేస్తామండి. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. లేడీస్ కూడా చక్కగా తీసుకోవచ్చు, ట్యాంక్ ఇలా పెట్టుకోవచ్చు, ఎప్పటికప్పుడు కావాలంటే వాష్ చేసుకోవచ్చు. మనం కన్సీల్ ట్యాంక్లో ఉంటే ఏమవుతుందంటే మనం ఎప్పటికీ బయటకు వాటర్ తీయలేము. అందులో ఉన్న వాటరే అలా రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇది అనుకోండి డిటాచబుల్ అనమాట, సింపుల్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా డిటాచబుల్ ట్యాంక్ వల్ల ఉపయోగాలు చెప్పారు. అటాచ్డ్ ట్యాంక్ ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో ఫంగస్ ఫామ్ అయిపోయి మనకి కంటికి కనిపించకుండా, మనకి బాడీకి తెలియకుండా బాడీ లోపలికి వెళ్తాయి. ఇలా ఎప్పుడైతే మనకి విజిబుల్గా ఉంటుందో వాటర్ క్వాలిటీ మనకు తెలుస్తుంది. మనం దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కనుక ఈ విజిబిలిటీ వల్ల మనం చూసి దాన్ని క్లీన్ చేసుకుంటా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రైజెస్ గురించి చాలా రీజనబుల్గానే ఉంటాయండి మన దగ్గర. ప్రైజెస్ నేను చెప్పడానికి వీలు పడదు, ఎందుకంటే అక్కడ వాటర్ని బట్టి ప్రైస్ ఉంటుందండి. వాటర్లో ఉన్న హార్డ్నెస్ని బట్టి మేము అక్కడ వేసే ఫిల్టర్ని బట్టి డిజైన్ చేసి చెప్తాము. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గానే ఉంటాయండి మన దగ్గర. సర్వీస్ ఎలా ఉంటుందండి? సర్వీస్ కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో కొంటున్నారు కానీ కస్టమర్స్ సర్వీస్ మాత్రం బాగుండట్లేదండి. ఏది చూసుకున్నా సరే సర్వీస్ చాలా బాగుంటుందండి. మనం ఇచ్చిన ఫిల్టర్ ఏదైనా కూడా మ్యాక్సిమం కూడా వెంటనే ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా వెంటనే అటెండ్ అవుతాము, చేస్తాము. అదే పక్క ఊర్లు ఏదైనా పక్క విలేజెస్ అయితే మాత్రం 1 day టైం తీసుకుంటాము, వెంటనే అటెండ్. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఫిల్టర్స్ ఎప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఎప్పుడెప్పుడు మార్చుకోవాలండి? 3 months ఒకసారి బయట స్పన్ ఫిల్టర్ మార్చుకోవాలండి. బయట ఉండే ఫిల్టర్ 3 months మార్చుకోవాలి. 3 months ఒకసారి మార్చుకోవాలి. లోపల ఉండే ఫిల్టర్ మాత్రం మీకు 1.5 years వస్తాయి.
ఆ తర్వాత 1 or 2 months అటు ఇటుగా మీరు కంప్లీట్ ఫిల్టర్ మార్చుకుంటే మీకు వాటర్ క్వాలిటీ ఉంటుందండి. సార్ ఇప్పుడు మేము కొన్నదానికి ఇప్పుడు మాకు ఏమైనా వారంటీ ఉంటుందండి? 1 year వారంటీ ఉంటుందండి. ఈ 1 year వారంటీలో ఏదైనా మేము చేస్తాము. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. మా కస్టమర్స్కి ఇంత వాటర్ గురించి ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మాది సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. కస్టమర్స్ ఇటు వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చండి. మా జేవిఆర్ నగర్ థ్యాంక్ టవర్ దగ్గర. థ్యాంక్ యూ కిరణ్ గారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ఉపయోగాలు మన కిరణ్ గారు ఎంతో చక్కగా తెలియజేశారు. విద్యానగర్లోని టవర్ పక్కన కిరణ్ ఎంటర్ప్రైజ్ తోటి ఉందండి. ఇక్కడ ఓన్లీ వాటర్ ప్యూరిఫైర్స్ కాదు, వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన అన్ని పార్ట్స్ మనకి దొరుకుతాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. మీకు ఏమన్నా కావాలంటే కనుక సంప్రదించండి కిరణ్ గారు. కిరణ్ ఎంటర్ప్రైజ్ విద్యానగర్ టవర్ పక్కన 9441041739 అండి ఫోన్ నెంబరు. ఇదిగోండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ కిరణ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.